ఇళ్లలో ఇంటికి నాన్ వెజ్ తినని గెస్టులు వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెట్టారంటే తినడానికి చూడడానికి చేపలాగే ఉంటుందండి, కానీ చేప కాదు. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రిపరేషన్ చూసేద్దాం, వచ్చేయండి. ఒక పోపు కడాయిలోకి 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. చల్లారాక గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక గిన్నెలోకి గంజి గాని లేదా బియ్యం కడిగిన నీళ్లు గాని వేసుకొని అందులోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 అరటికాయలను తీసుకుంటున్నానండి. ఆ చెక్కు అనేది పల్చగా తీసుకోవాలి, ఒత్తిగా తీసేస్తే బేస్ అనేది ఉండదండి ముక్కలకి. 2 వైపులా కట్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఈ షేప్ లోని కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటినీ కూడా మనం పక్కన పెట్టుకున్న సాల్ట్ వేసుకున్న గింజలోకి వేసేసుకోవాలండి. ఈ విధంగా కడుక్కున్నట్లయితే ముక్కలు అనేవి తొందరగా నల్లబడకుండా ఉంటాయండి. ఇప్పుడు దీనికి చేప షేప్ రావడానికి వీడియోలో చూపిస్తున్నట్లు సెంటర్లో చిన్న హోల్లా పెట్టుకోవాలండి. ఈ విధంగా అన్నిటినీ రెడీగా పెట్టుకొని మరొకసారి నార్మల్ వాటర్లోని కడిగేసుకోవాలండి. ఇప్పుడు జిగట అంతా పోతుంది. ఈ ముక్కలకున్న జిగట పోయాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మరొక పక్క 1 పావు స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం, పావు స్పూన్ పసుపు వేసుకుని 1 చెక్క నిమ్మరసాన్ని ఇందులోకి కలుపుకోవాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక ముద్దలాగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కలన్నిటికి అప్లై చేసుకోవాలండి. బాగాను ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టించాలండి. ఎంత బాగా పట్టిస్తే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. ఈ విధంగా ముక్కలన్నిటినీ రెడీగా ఉంచుకొని ఏదైనా ఒక బౌల్లో మూత పెట్టుకొని 15 నిమిషాలు వదిలేసినట్లయితే మసాలా అంతా బాగా పడుతుందండి ఈ ముక్కలకి. అప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. దోశ ప్యాన్ ఉంటుంది కదా, అది పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకుని టిష్యూ పేపర్తోని ప్యాన్ అంతా సర్దిన తర్వాత ఈ ముక్కలన్నిటిని ఒక్కొక్కటిగా ఆ ప్యాన్ మీద పెట్టేసి ఏదైనా మూతను కవర్ చేయాలండి. ఫ్లేమ్ ను మాత్రం సిమ్ లోనే పెట్టుకోవాలండి. 1 నిమిషం తర్వాత మూత తీసేసి పైన 1 స్పూన్ ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత అన్నిటిని టర్న్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లు ఫ్లేమ్ ని మాత్రం సిమ్ లోనే పెట్టుకోవాలండి, లేదంటే ముక్కలు అనేవి మాడిపోతూ ఉంటాయి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి 1 నిమిషం తర్వాత వీటినన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలండి. ఈ ముక్కల్ని ఓవర్గా కుక్ చేయకూడదండి, కొంచెం సేపు ఫ్రై చేస్తే సరిపోతుంది. వేరే కడాయిలోకి ఒక 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకుని కొంచెం మెంతులు, 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి 4 మీడియం సైజు ఉల్లిపాయల్ని మిక్సీ పట్టుకొని ఆ ఉల్లిపాయ పేస్ట్ ని ఇందులోకి వేసేసుకోవాలండి. ఇది కూడా 1 నిమిషం పాటు బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లోని. ఫ్లేమ్ ని మాత్రం సిమ్ లోనే అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇందులోకి 1 పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు అలా వదిలేసినట్లయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం అనేది పోతుందండి, బాగా ఫ్రై అవుతుంది ఈ 2 కూడాను. ఇందులోకి టేస్ట్ సరిపడగా సాల్ట్ ని వేసుకొని సన్నగా కట్ చేసుకున్న 3 మీడియం సైజ్ టమాటాలని వేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 1 నిమిషం వదిలేసినట్లయితే టమాటాలన్నీ కూడా బాగా మగ్గుతాయండి. అప్పుడు ఇందులోకి పావు స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారాన్ని వేసుకోవాలండి. ఇక్కడ మీకు రుచికి సరిపడగా కారాన్ని యాడ్ చేసుకోండి. తక్కువ తింటే తక్కువ, ఎక్కువ తింటే ఎక్కువ కారాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. వీటినన్నిటిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఫ్లేమ్ మాత్రము మీడియం టు లో ఫ్లేమ్ లోనే అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టుకొని 1 నిమిషం వదిలేసినట్లయితే ఇవన్నీ బాగా మగ్గుతాయండి. ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని వేసుకోవాలండి. ఒకసారి కలుపుకున్న తర్వాత మరొక కొంచెం వాటర్ ని మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ వేయొద్దు, పలచగా అయిపోతే అస్సలు బాగోదు. మూత పెట్టుకొని 1 నిమిషము ఉడికించినట్లయితే ఈ మసాలాలన్నీ కూడా బాగా ఉడుకుతాయండి. ఇందులోకే మనం ఫస్ట్ లో గ్రైండ్ చేసుకున్న పొడిని వేసుకొని మనం వేయించుకున్న అరటికాయ ముక్కలను కూడా వేసుకొని స్లోగా కలుపుకోవాలండి. మనము ఆదరాబాదరాగా కలిపేసినట్లయితే ముక్కలు అనేవి విరిగిపోతాయి కాబట్టి నిదానంగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు సిమ్ లోనే వదిలేసినట్లయితే ఇవన్నీ బాగా మనకి కుక్ అవుతాయండి. మరొకసారి మూత తీసేసి ఒక్కసారి మనం కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి 1 నిమిషం వదిలేసినట్లయితే ఈ మసాలాలన్నీ అరటికాయకి బాగా పట్టి కర్రీ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అవుతుందండి. లాస్ట్ లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతేనండి, టేస్టీ వెజ్ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నాన్ వెజ్ తినని గెస్టులు మీ ఇంటికి వచ్చినప్పుడు ఏ విధంగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి. చూడడానికి రుచికి చేపకి ఏమాత్రం తీసిపోదండి. ఈ విధంగా సరైన కొలతలతో పులుపు, ఉప్పు, కారం వేసుకొని చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగా కుదురుతుందండి. ఈసారి ఈ విధంగా అరటికాయతో ఈ వెజ్ ఫిష్ కర్రీని నేను చెప్పిన విధంగా ట్రై చేశారంటే పర్ఫెక్ట్ గా కుదురుతుందండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. చేపకి ఏమాత్రం తీసిపోదండి. టేస్ట్ అయితే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేహా శర్మి డైరీస్.